ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. హే గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే మనం ఫిల్మోరా గో అనే అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ ఫిల్మోరా గో అనే అప్లికేషన్ మీలో చాలామంది యూజ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ మీలో చాలామంది ఏంటంటే ఓల్డ్ వెర్షన్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు అనమాట, వితౌట్ వాటర్ మార్క్. అండ్ నేనేంటంటే ఈరోజు మన ఈ వీడియోలో ఫిల్మోరా గో అప్లికేషన్ని అండ్ లేటెస్ట్ వెర్షన్ 4.0 అనమాట. ఇప్పుడు 4.2 కూడా వచ్చేసింది. అండ్ 4.0లో నేను కొన్ని కొత్తగా వచ్చిన ఫీచర్స్ని అండ్ మన క్రియేటర్స్కి ఉపయోగపడే, అంటే ప్రతి వీడియోలో మన క్రియేటర్స్కి ఉపయోగపడే ఏదో ఒక విషయం చెప్తాను కాబట్టి ఈ వీడియోలో కూడా మన క్రియేటర్స్కి ఉపయోగపడే ఒక మంచి విషయాన్ని అయితే చెప్తాను. అండ్ ఇందులో మనం అద్భుతమైన వీడియోలను అయితే ఎడిట్ చేయొచ్చు. అండ్ పీసీ లెవెల్లో కాకపోయినా మన మొబైల్ ఎడిటర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే మొబైల్లో మనం మ్యాక్సిమం బిగినర్స్ అందరూ కూడా మొబైల్లోనే చేస్తారు కాబట్టి ఈ మొబైల్ బిగినర్స్ ఎవరైతే మొబైల్లో ఎడిట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ అప్లికేషన్ అనేది ఒక వండర్ఫుల్ అనే అప్లికేషన్ అనేది మనం చెప్పుకోవచ్చు. అండ్ ఈ అప్లికేషన్ గురించి నేను కేవలం ఈ వీడియోలో ఒక ఇంట్రడక్షన్ మాత్రమే చెప్తాను. అంటే ఏంటంటే ఏ ఫీచర్స్ ఎక్కడ ఉంటాయి, వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి, అండ్ మన క్రియేటర్స్కి ఆ ఫీచర్స్ ఎలా ఉపయోగపడుతుందని మాత్రమే చెప్తాను. అండ్ ఈ వీడియో గురించి ఫుల్గా మీరు ఈ వీడియో ఫుల్ ట్యూటోరియల్ చూడాలనుకుంటే కనుక ఈ వీడియోకి 200 లైక్స్ని అయితే టార్గెట్ ఇస్తున్నాను. ఈ 200 లైక్స్ టార్గెట్ని అయితే కంప్లీట్ చేయండి. 200 లైక్స్ టార్గెట్ని కంప్లీట్ చేసినట్టయితే నేను నెక్స్ట్ పార్ట్ 2 అయితే చేస్తాను అనమాట. పార్ట్ 2లో ఈ అప్లికేషన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది క్లియర్గా నేను వివరిస్తాను. మొత్తం అసలు మన వీడియోని ఎలా ఎడిట్ చేయాలి ఏంటి అనేది అయితే సెకండ్ చెప్తాను అనమాట. అండ్ ఇప్పుడైతే అప్లికేషన్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇలా ఒక యానిమేషన్ అయితే వచ్చి ఫిల్మోరా గో అని ఉంటుంది, వండర్ షేర్ ఉంది. అండ్ ఇదేంటంటే మనకి ఫిల్మోరా వండర్ షేర్ మనకి సాఫ్ట్వేర్ ఉంది కదా, పీసీ సాఫ్ట్వేర్, దానికి సంబంధించిన అప్లికేషన్ అనమాట. అండ్ ఈ అప్లికేషన్ లింక్ వచ్చేటికి కింద డిస్క్రిప్షన్లో పెడితే ఇది ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంది, కానీ కింద నుంచే డౌన్లోడ్ చేసుకోండి. అలా డౌన్లోడ్ చేసుకుంటే మీకు వితౌట్ వస్తుంది అన్నమాట. కాబట్టి నేను ఇక్కడ యాప్లో నేను ఆల్రెడీ ప్రాజెక్ట్ పెట్టుకున్నాను. ఆ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ని కూడా క్లిక్ చేసి కొత్త ప్రాజెక్ట్ ఏదైనా సరే, అంటే కొత్త వీడియో ఏదైనా ఉంటే మీరు ఇక్కడి నుంచి తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ నా దాంట్లో వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇదేనా మీరు ఆల్రెడీ మనం ఇక్కడ ఒక ప్రాజెక్ట్ని అయితే తీసుకున్నాం కాబట్టి ఆ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, ఈ ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే నేను ఆల్రెడీ నా దాంట్లో ఉన్న ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్నాను అంతే, జస్ట్ మీకు చూపించడం కోసం. అండ్ ఈ విధంగా మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేంటంటే మనకి ప్రివ్యూ కనిపిస్తుంది అనమాట ఇక్కడ మనకి. అండ్ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే టైమ్ లైన్ అంటారు అనమాట దీన్ని. మనకి ఇది ఏ సాఫ్ట్వేర్లో అయినా ఏ అప్లికేషన్లోనైనా ఇలాగే ఉంటుంది. అయితే మనకి కైన్ మాస్టర్లో అయితే వేరేగా ఉంటుంది, ఇక్కడ వేరేగా అయితే ఉంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఏదైనా కానీ మనం అలవాటు చేసుకుంటే ఏదైనా ఈజీగానే ఉంటుంది. అండ్ బిగినర్స్ కాబట్టి, కానీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు మొబైల్ ఇందులోనే ఉండిపోవద్దు. ఎప్పటికైనా సరే మీరు అప్గ్రేడ్ అవ్వాలి, ఖచ్చితంగా పీసీ లెవెల్కి వెళ్ళాలి. అక్కడ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ని అయితే నేర్చుకున్నప్పుడే మీరు మీ వీడియోస్ని అద్భుతంగా అయితే క్రియేట్ చేయొచ్చు అనమాట. నేను ఇవి చెప్పడానికి రీజన్ ఏంటంటే కేవలం నేను బిగినర్స్కి ఉపయోగపడేవే చెప్తాను కాబట్టి బిగినర్స్కి ఉపయోగపడేవే చెప్తున్నాను. అండ్ ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ప్రతి ఏ సాఫ్ట్వేర్లోనైనా సరే కొన్ని టూల్స్ అనేవి కామన్గా ఉంటాయి. అవి ఇక్కడ మీకు ట్రిమ్ కానీ, మ్యూజిక్ కానీ, టెక్స్ట్ కానీ ఇవన్నీ కామన్గానే ఉంటాయి. కానీ ఈ అప్లికేషన్లో ఒక స్పెషల్ కొన్ని స్టిక్కర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ స్టిక్కర్స్ ఏంటంటే మనకి చాలా చాలా యూస్ఫుల్. అది ఒక యూట్యూబ్ క్రియేటర్కి అయితే మాత్రం చాలా చాలా యూస్ఫుల్. అదేంటి అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ నేను ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియోలో నేను ఇప్పుడు కొన్ని స్టిక్కర్స్ని అయితే యాడ్ చేస్తాను. ఆ స్టిక్కర్స్ ఏంటంటే చాలామంది మీరు నన్ను అడుగుతూ ఉంటారు కదా, భయ్యా లోయర్ థ్రెడ్స్ కావాలి, సబ్స్క్రైబర్ లోయర్ థ్రెడ్స్, లైక్ లోయర్ థ్రెడ్స్, కామెంట్ లోయర్ థ్రెడ్స్ కావాలని అడుగుతూ ఉంటారు కదా. ఇలాంటి లోయర్ థ్రెడ్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు ఫ్రీగా అయితే పెట్టుకోవచ్చు అనమాట. అది ఎలా అంటే ఇక్కడ మీకు స్టిక్కర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ స్టిక్కర్ అనే ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు సబ్స్క్రైబ్, లైక్, ఫాలో మీ ఆన్, లైక్, లివ్ ఏ కామెంట్, ఇలా మీకు కొన్ని కనిపిస్తాయి అనమాట. వీటన్ని ఏంటంటే స్టిక్కర్స్ అనమాట. వీటిని మనం మన వీడియోలో లోయర్ థ్రెడ్లా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్. ఇక్కడ లివ్ ఏ కామెంట్ అనేదాన్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి ఇదైతే వచ్చేసింది అనమాట. ఇక్కడ టిక్ మార్క్ క్లిక్ చేసుకుందాం. టిక్ మార్క్ క్లిక్ చేసుకుని ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ వీడియో ఉంది కదా, ఈ వీడియోలో నేను ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటాను. అడ్జస్ట్ చేసుకుని జస్ట్ ఇక్కడ దీన్ని ప్లే చేసి చూపిస్తా చూడండి. మనకి ఈ విధంగా లివ్ ఏ కామెంట్ అని చెప్పేసి ఈ విధంగా వచ్చింది కదా. ఈ విధంగా మనం ఎక్కడ కావాలనుకుంటే అక్కడ దీన్ని అయితే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇదనే కాదు, ఇక్కడ మీకు చాలా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇందాక మీరు చూసినట్టయితే సబ్స్క్రైబ్ అని కనిపించింది కదా, సబ్స్క్రైబ్ అనేది కూడా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ సబ్స్క్రైబ్ అనేది పెడుతున్నాను. చూసారు కదా, ఇక్కడ సబ్స్క్రైబ్ అని అయితే ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా సబ్స్క్రైబ్ అని ఇలా మీకు నచ్చిన లోయర్ థ్రెడ్ని అయితే మీరు ఇక్కడ నుంచి అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు, మీకు ఇక్కడ చాలా ఉంటాయి. ఇవన్నిటిని కూడా ఇక్కడ మనకి
బెల్ ఐకాన్, ఈ విధంగా మనకి ఏవి కావాలో అవన్నీ కూడా ఇక్కడ ఫ్రీగా అయితే దొరుకుతాయి. మనం ఎటువంటి గ్రీన్ స్క్రీన్ వీడియోస్ని కానీ అవన్నీ కూడా యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ మీ దగ్గర మంచి 4GB ర్యామ్ ఉన్న ఫోన్ ఉంటే ఇంకా బాగా ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ ఇవన్నీ కూడా ఈజీ అయితే ఉంటాయన్నమాట. గుర్తుపెట్టుకోండి, మన యూట్యూబర్స్ ఎవరైనా సరే మినిమం రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఒక మొబైల్ ఫోన్ అండ్ ఆ మొబైల్ ఫోన్కి 4GB ర్యామ్ అండ్ 128GB ఇట్లా ఎక్కువ ర్యామ్ అండ్ స్పేస్ ఎక్కువ ఉన్న ఫోన్స్ తీసుకుంటే ఏంటంటే మన వర్క్ అనేది ఈజీగా అవుతుంది. అంటే కొంచెం తొందరగా అయితే అవుతుంది. అండ్ మన వీడియోస్ అవి కూడా మనం నీట్గా ఎడిట్ చేసుకోవచ్చు అండ్ వీడియో క్లారిటీ కూడా బాగుంటుంది కాబట్టి మంచి వీడియోస్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ నేను మీకు ఇంకొక ఫీచర్ని అయితే చూపిస్తాను. ఇందాక మీరు చూసారు కదా సబ్స్క్రైబ్ ఇలా స్టిక్కర్స్ అయితే వచ్చాయి. ఇక్కడ ఏంటంటే మీకు ట్రాన్సాక్షన్ చూపిస్తాను అనమాట. ట్రాన్సాక్షన్స్ అంటే చాలామంది అడుగుతుంటారు. అంటే రెండు వీడియోస్ని మనం కలిపేటప్పుడు అంటే మెర్జ్ చేసేటప్పుడు ఆ రెండింటి మధ్యన మనం ట్రాన్సాక్షన్ పెడుతుంటాం. అంటే రెండు వీడియోస్ కలిసేటట్టుగా కొంచెం ప్రొఫెషనల్గా కనిపించే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మెర్జ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ నేను మీకు దీన్ని ఏం చేస్తానంటే రెండు పార్ట్స్ అయితే చేస్తాను, స్ప్లిట్ చేస్తున్నాను. స్ప్లిట్ చేసినప్పుడు ఇక్కడ రెండు పార్ట్స్ అయితే అయిపోయింది కదా. ఇక్కడ మీకు సెంటర్లో ఇక్కడ ఈ 2 పార్ట్స్ మధ్యలో ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా. మనం దీని మీద క్లిక్ చేసినట్టయితే ఇదే విధంగా మనకి కైన్ మాస్టర్లో కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ దీని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ బేసిక్ మోషన్ జూమ్ అని కనిపిస్తుంది కదా. మనకి మోషన్ అనే దాంట్లో అయితే ఎఫెక్ట్స్ అయితే బాగుంటాయి అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ విధంగా చూస్తున్నారు కదా. ఈ విధంగా ఇక్కడ మనకి చాలా ఉంటాయి ఇలాంటివి చూడొచ్చు మీరు. ఇది నార్మల్ వీడియో, ఆల్రెడీ ఎడిట్ చేసిన వీడియో కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది. అదే మీరు మంచి వీడియోని అయితే తీసుకున్నట్టయితే చాలా బాగా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు, చూస్తున్నారు అది ఈ విధంగా వస్తుంది. అండ్ ఇక్కడ మీకు చాలా ఉంటాయి ఇక్కడ ఆప్షన్స్ చూస్తున్నారు అది ఈ విధంగా. అంటే ఇవన్నీ కూడా మీరు యూజ్ అయితే చేసుకుని మీ వీడియోస్ని అయితే అద్భుతంగా ఎడిట్ చేసుకోవచ్చు అని నేను చెప్తాను అనమాట. అదేవిధంగా ఫిల్టర్స్ ఉంటాయి, ఎఫెక్ట్స్ ఉంటాయి, అడ్జస్ట్ ఉంటుంది. ఇలా మీకు ఇక్కడ ప్రతి దాన్ని మీరు సైజ్ ఇంక్రీజ్ చేయొచ్చు. ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇందులో. అండ్ దీని గురించి ఫుల్గా తెలుసుకోవాలనుకుంటే చెప్పాను కదా, మీరు 200 లైక్స్ని టార్గెట్ని అయితే కంప్లీట్ చేయండి. అండ్ దీని మీద నేను ఫుల్ వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను గాయస్. ఇంతే గాయస్, ఈ వీడియోలో నేను ఈ ఫిల్మోరాలో చాలామంది అడిగే లోయర్ థ్రెడ్స్ గురించి అయితే చెప్పాను. లోయర్ థ్రెడ్స్ అంటున్నారు కదా, ఆ లోయర్ థ్రెడ్స్ అనేవి ఇక్కడ మీరు ఫ్రీగా అయితే వేసుకోవచ్చు. కాబట్టి ఈ అప్లికేషన్ అయితే యూజ్ చేయండి సరిపోతుంది. మొబైల్ ఎడిటర్స్ అంటే మొబైల్లో ఎడిట్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ అప్లికేషన్ అయితే యూజ్ చేయండి గైస్. ఇంకా ఎవరైనా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా 24/7 మీకు ఆన్సర్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. అక్కడ టెలిగ్రామ్ గ్రూప్లో చాలామంది ఉన్నారు. అండ్ అక్కడ ఎవరైనా సరే మీకు అడిగిన వెంటనే రిప్లై అయితే వస్తుంది కాబట్టి అక్కడైతే జాయిన్ అవ్వండి. ఎవరైనా రెగ్యులర్గా తెలుసుకోవాలి, అప్డేట్స్ తెలుసుకోవాలి అవి ఇవి అనుకుంటే, యాప్స్ కానీ మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా షేర్ చేసుకోవాలనుకుంటే అక్కడ షేర్ చేసుకోండి. అవి నేను లింక్స్ వచ్చేటప్పటికి నేను చెప్పే లింక్స్ అన్నీ కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ అదేవిధంగా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అక్కడి నుంచి అయితే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ మీరు నాతో ఇంకా అక్కడ కూడా మీకు డౌట్స్ క్లియర్ అవ్వలేదు, ఇంకా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదు అనుకుంటే అప్పుడు మీరు నాకు కాల్ మీ ఫర్ అప్లికేషన్లో అయితే కాల్ చేయొచ్చు. కాల్ మీ ఫర్ అప్లికేషన్ ఎలా కాల్ చేయాలో నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో వచ్చేటప్పటికి ఐకార్డ్స్లో పెడతాను. అది చూసి నాకు మీరు కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ అయితే చేయొచ్చు. ఈ వీడియో కింద గైస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ.